రాజకీయ వర్గాలు చాలా ఆశ్చర్యపోతున్నాయి. సార్ సరగుబులు కౌంట్ డౌన్ షురు సార్ మీద వాస్తవంగా ఈరోజు ఈనాడు ఒక స్టోరీ ఇచ్చింది. ఇది ఆంధ్రప్రదేశ్ వింగ్, తెలంగాణలో కూడా 5 రోజులు అక్కడ గడువు, ఇక్కడ 24 వరకు ఉంది తెలంగాణలో. 5 రోజుల్లో మీ ఓటు ఉంటుందో లేదో మీరు తేల్చుకోండి. ఒక్కసారి తీసేస్తే మటుకు మీకు మళ్ళీ ఓటు రాదని ఆ కథనం హెచ్చరిస్తుంది. జాతీయ స్థాయిలో మీడియా ప్రతి చోట న్యాయ నిపుణులు 1కి 4 సార్లు సదస్సులు పెడుతున్నారు. నాయకులు పార్టీలు వెళ్ళి అభ్యర్థిస్తున్నాయి. గడువు పెంచండి, కనీసం ఆగస్టు వరకు పెంచండి. ఎందుకంటే ముందు ఆ ఎన్యూమరేషన్ ఫామ్స్ అనేవే సరిగ్గా రాలేదు. తెచ్చిన వాళ్ళు బిఎల్ఓలకు అసలు అవగాహన లేదు, ఏం చేయాలో కూడా తెలీదు. దాంట్లో 1 పేపరో 2 పేపర్లో ఉంటే అక్కడ మీ పేరు ఉండదు, 2002 కాబట్టి ఒక తీవ్రమైన అయోమయావస్థ, అనిశ్చితి ఏర్పడింది. ఇది మామూలు సామాన్యులను, పేద ప్రజలను, చిన్నవాళ్లను మరింత ఆందోళనకు గురి చేస్తుంది. ఎందుకంటే ఇది పోతే తర్వాత రేషన్ తీసేస్తారు, సదుపాయాలు తీసేస్తారు, అసలు మీ భద్రతకు, మీ పౌరసత్వానికి ముప్పు వస్తుందన్న స్థాయిలో ప్రచారం జరుగుతుంది. కొన్ని చోట్ల ప్రత్యేకించి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే పాత బస్తీ లాంటి చోట్ల ఇది మరింత ఉద్రిక్తమైన సమస్యలకు దారితీస్తుంది. మిగతా వాళ్ళకంటే అసదుద్దీన్ ఓవైసీ 1-2 సార్లు విషయాల మీద ఆందోళన వెళ్ళిపుచ్చడం కూడా మనం చూస్తాం. అదే మీరు ఆంధ్రప్రదేశ్కు వెళ్తే కనుక అక్కడ వైసీపీ టీడీపీ మధ్యలో ఇది ఒక దోబూచులాటలాగా ఉంది. వైసీపీ వాళ్ళు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా నిన్న హెచ్చరిస్తున్నాడు, చాలా అన్యాయం అయిపోతుంది, మీరు జాగ్రత్త పడండి, ఇవన్నీ తెలుగుదేశం వాళ్ళు నడిపిస్తున్నారని. ఇందాక మనం చెప్పుకున్న సమావేశంలో పవన్ కళ్యాణ్ ఏమో మనం బాగా జరిగే విధంగా చూడాలి, మనం అందరూ చురుగ్గా పాల్గొనాలని చెప్పి ఆయన కూడా చెప్తా. అంటే రెండు రకాల వాదనలు. అంటే చాలా క్రియాశీలంగా చాలా చక్కగా జరిపితే ఉపయోగం అని కూటమి పార్టీలు, దీని ప్రభావంతో ఓట్లు పోతే ఏం జరుగుతుంది, చాలా నష్టం, ఇంకా మళ్ళీ దాన్ని తిరిగి తెచ్చుకోవడానికి కూడా వీలవ్వదు అని ఇంకోవైపు నుంచి చాలా తీవ్రమైన పరిస్థితి ఉంది. అసలు ఎవరిని అడగాలి, ఏమి అడగాలి కూడా ఎక్కువ మందికి అవగాహన లేదు. 16%, 20% మటుగా ఎన్యూమరేషన్ ఫామ్స్ నమోదైనాయి, ఆ ఇచ్చిన పంపిణీ అయినాయి, తిరిగి వచ్చాయి. అవి కూడా వాళ్ళు కమ్యూనిటీ హాల్స్లో కూర్చొని లేకపోతే ఇంకో చోట కూర్చొని ఆ నెంబర్ తెలుసుకొని వెళ్ళగలిగిన వాళ్ళే వెళ్తున్నారు. కాబట్టి ఇది టోటల్గా ఖయోస్ అంటారు చూడండి, ఒక పూర్తిగా గజిబిజిలో అయోమయ అవస్థలో జనం ఉన్నారు. దీన్ని మరి ఇప్పటికైనా ఎన్నికల సంఘము, ఇది సుప్రీంకోర్టు ముందు 1-2 సార్లు పోయినా సుప్రీంకోర్టు ప్రజల ఓటు హక్కును కాపాడడానికి శ్రద్ధ పెట్టకపోవడం చాలా నష్టమైంది. వాళ్ళు ఏమంటారు, ఎన్నికల సంఘానికి రాజ్యాంగరీత్యా అధికారం ఉంది, వాళ్ళు చేయొచ్చు అంటారు. రాజ్యాంగరీత్యా ఓటర్లకు ఓటు హక్కు ఉంది కదా. ఎన్నికల సంఘం ఓటర్ల ఓటు హక్కు ద్వారా ఎన్నికలు నిర్వహించడానికి దాన్ని నియమించారు, కానీ ఈ ఓటు హక్కును ఇష్ట ప్రకారం చేయడానికి కాదు కదా. కానీ ఈ సుప్రీంకోర్టు తన పాత్ర నిర్వహించకపోవడం వల్ల కూడా ఈ సమస్య చాలా ఎక్కువగా వచ్చింది. ఈ చివరి నిమిషంలోనైనా జోక్యం చేసుకుంటారు. అలాగే ముఖ్యమంత్రులు కూడా దీని మీద, చంద్రబాబు నాయుడు కేంద్రంలో ఆయనకి ఎక్కువ ఇది ఉంది కాబట్టి అటువంటి వాళ్ళైనా దీని మీద చేస్తే చాలా బాగుంటుంది. లేకపోతే కౌంట్ డౌన్, ఓట్లకు కౌంట్ డౌన్ అనే ఒక అట్మాస్ఫియర్ వచ్చింది.